హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇది జెన్యూన్ జాబు. మీరు ఇక్కడ చూసినట్టయితే లోగో చూసారు కదా ఆల్రెడీ. మనకి జియో నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో, ఇది జియో వాళ్ళ అఫీషియల్ పేజ్‌లో జస్ట్ ఇప్పుడే ఫ్యూ సెకండ్స్ బ్యాకే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఎవరు చేసుండరు యూట్యూబ్‌లో. మనదే ఫస్ట్ వీడియో అవుతది. సో, ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్‌లోనే అప్లై చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే చేశారు కాబట్టి అప్లికేషన్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట ఇప్పుడే. ఓకేనా? సో, చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి అనుకుంటే డెఫినెట్‌గా అప్లై చేయండి. ఓకేనా? సో, ముందుగా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ హైరింగ్ ఫర్ రిలయన్స్ జియో ఓకేనా? కస్టమర్ సర్వీస్ అడ్వైజర్ అనే రోల్‌కి మనకి జియో వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? అక్కడ చూసుకుంటే కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అనమాట. సో, ఇది మన అక్కడికి ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర ల్యాప్‌టాప్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా మంచి ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండాలనమాట. ఓకేనా? సో, ఈ 2 జస్ట్ రిక్వైర్మెంట్స్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అంత హెవీ ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే మీరు గ్రాడ్యుయేషన్ ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరైతే నోటిఫికేషన్ ప్రకారంగా జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారంగా ఎడ్యుకేషన్‌కి అంత హై ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాకపోతే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలనమాట. సో, ఇంగ్లీష్ అనేది ఇక్కడ మెయిన్ స్కిల్. సో, మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే హియర్ ఈస్ ద ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ ఓకేనా? రిలయన్స్ జియో ఓకేనా? ఇక్కడ చూసుకుంటే లుకింగ్ ఫర్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ వెర్బల్ ఓకేనా? సో, ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ అనేది రావాలనమాట. ఇంగ్లీష్ బాగుంటే మీరు ఈజీగా ఈ యొక్క జాబ్‌లో సర్వైవ్ అవ్వగలరు. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఎ కాల్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి జియో నుంచి మీకు కాల్ వస్తదన్నమాట. రిలయన్స్ నుంచి మీకు డైరెక్ట్‌గా కాల్ వస్తది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ప్రాసెస్ చూసుకుంటే బ్లెండెడ్ ప్రాసెస్ అనమాట. అంటే చాట్ ఆర్ ఈమెయిల్ ప్రాసెస్ అనమాట. ఇన్‌బౌండ్ రెండిటికి అంటే ఇన్‌బౌండ్ కాల్స్‌కి, అవుట్‌బౌండ్ కాల్స్‌కి రెండిటికి మనం ఇందులో వర్క్ చేయాల్సి ఉంటదనమాట. అంటే బ్లెండెడ్ ప్రాసెస్ అంటారు కదా! సో, ఆ ప్రాసెస్ అనమాట. మన ఇందులో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది. ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకేనా? సో, డెఫినెట్‌గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఆన్ పేపర్ 6 మంత్స్ ఆఫ్ బీపీఓ ఎక్స్పీరియన్స్. సో, మీకు ఇదే ఫీల్డ్‌లో 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు ఎక్కడైనా లీగల్‌గా 6 మంత్స్ సర్టిఫికేట్ వస్తది అనుకుంటే మీరు అక్కడి నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరు చెప్పరు. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్‌కే నేను చెప్తున్నాను. సో, మీకు ఎక్కడైనా ఎవరైనా ఇస్తానంటే మీరు తెచ్చుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీకు మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు డెఫినెట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ కూడా చూసారా మనకి వాళ్ళ ఎడ్యుకేషన్ మీద అంతా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓన్లీ ఇంగ్లీష్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ అ గుడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ చెప్పాం కదా మనకు ఆల్రెడీ. ల్యాప్టాప్ అనేది మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలన్నమాట, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అలాగే నాట్ హైరింగ్ పర్సయింగ్ స్టూడెంట్స్. సో, ఎవరైతే ప్రెజెంట్ చదువుతున్నారో వాళ్ళనైతే హైర్ చేసుకోండి అని చెప్పి వీళ్ళు క్లియర్‌గా చెప్పారనమాట. సో, ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఎవరైతే 10థ్ అయిపోయినా, ఇంటర్మీడియేట్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా సో, అలాంటోళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారని చెప్పి క్లారిటీగా చెప్పారని. అంటే ప్రెజెంట్ ఎవరైతే ఇంకా చదువుతున్నారో 10థ్ అయితే 10థ్, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళనైతే హైర్ చేసుకోమని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా? ఎందుకంటే ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. పార్ట్ టైమ్ ఆపర్చునిటీ కాదు. సో, చదువుకునే వాళ్ళకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఫుల్ టైమ్ చేసేంత టైం ఉండదు కదా! సో, అందుకే. ఇక్కడ చూసుకుంటే జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే 6 డేస్ వర్కింగ్, 1 రొటేషనల్ వీక్ ఆఫ్ ఓకేనా? అంటే పర్ వీక్‌కి మనకి 6 డేస్ వర్కింగ్, 1 డే ఒక హాలిడే తీసుకోవచ్చనమాట. ఆఫ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అదేవిధంగా మన టైమింగ్ చూసుకుంటే 9 అవర్స్ వర్కింగ్ అనమాట. సో, పర్ డే మనం వచ్చేసరికి 9 అవర్స్ వర్క్ చేయాలి. శాలరీ చూసుకుంటే అప్ టు 3.5 లాక్స్ పర్ యానం అనమాట. సో, ఈ 3.5ని మీకు పర్ మంత్ ప్యాకేజ్ వచ్చేసరికి 3.5 ఎల్‌పీఏ అనమాట. లాక్స్ పర్ యానం. అదే మీరు మంత్లీ చూసుకుంటే సో, మీరు 3.5 లాక్స్ డివైడెడ్ బై 12 చేసుకుంటే మీకు నియర్లీ 30,000 అనేది మీకు పర్ మంత్ వస్తదనమాట. ఓకేనా? శాలరీ అనేది మనకి 30,000 పర్ మంత్ వస్తది. అండ్ అదేవిధంగా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకి 18-38 ఇయర్స్ అనమాట. అంటే మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా మాక్సిమం వచ్చేసరికి 38 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే అబవ్ 18 ఇయర్స్ ఉంటారో, బిలో 38 ఇయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మీకు
డౌట్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు సీవీ కూడా వీళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. మీరేం చేస్తారంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను. అందులో ట్రిక్ ఏంటంటే మీరు ఇందులో కూడా అప్లై చేసేయండి. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది, నౌకరీ లింక్. సో మీరు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాని తర్వాత అప్లై చేయండి. అప్లై ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది అనమాట. బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. లేకపోతే ఆల్రెడీ మీ రెజ్యూమే ఉంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట. అప్లై చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఉంది కదా, ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఎందుకు జెన్యూన్ అంటున్నాను అంటే ఇక్కడ చూసుకుంటే డొమైన్ వచ్చేసరికి RIL.com అని ఉంది కదా, ఇది అఫీషియల్ రిలయన్స్ ఒక అఫీషియల్ డొమైన్ అనమాట. సో అంటే ఈ పర్సన్ అఫీషియల్ హెచ్ఆర్ అనమాట. ఎందుకంటే ఇది రెగ్యులర్గా @gmail.com కాదు, ఇది RIL.com. అంటే ఈ RIL అనేది కూడా మనకి రిలయన్స్ డొమైన్ అనమాట. సో వీళ్ళు అఫీషియల్గా రిలయన్స్ కంపెనీ నుంచి హెచ్ఆర్ పర్సన్ అనమాట. సో వీళ్ళకి ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ నేను నౌకరీలో అప్లై చేశాను, నాకు ఈ యొక్క జాబ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మీరు మళ్ళీ వీళ్ళకి ఫాలో అప్ మెయిల్ పెట్టాను అనమాట. అంటే ఏదో ఒకటే చేయొద్దు. అంటే మీరు అయితే CV పెట్టేశాను కదా ఇంకా అప్లై చేయనని చెప్పి ఉండకుండా ఫస్ట్ మీరు అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత CV కూడా పంపించండి, ఓకేనా. సో ఈమెయిల్ ఐడికి మీరు CV కూడా పంపించండి. ఇలా నేను ఆల్రెడీ నౌకరీలో అప్లై చేశాను, సో నాకు ఈ యొక్క జాబ్ ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు నార్మల్ ChatGPT మ్యాటర్ అడిగితే మ్యాటర్ ఇస్తుంది. సో ఆ మ్యాటర్ మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడికి పంపిస్తే వాళ్ళకి మీ యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది అనమాట. అంటే మీకు ఎంత ఇంటెన్షన్తో ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. సో మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మనకి చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. సో ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట రిలయన్స్ నుంచి. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. చెప్పాను కదా, వీళ్ళు ఎడ్యుకేషన్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వీళ్ళకి కావాల్సిన స్కిల్ ఓన్లీ కూడా ఇంగ్లీష్ అనమాట. సో మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మాక్సిమం వీలైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంచి అవకాశం. ఇక్కడ చూసుకుంటే మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకి 20 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశారు కాబట్టి జాబ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.